నాలుగేళ్ల విరామం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వస్తే పాకిస్తాన్ మీడియా రాజకీయ నాయకుల మనసులో భయం మొదలైంది. భారత రష్యా మధ్య స్నేహం మరింత పటిష్టం కావటం వారికి తీవ్రంగా గుచ్చుతోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో ఈ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ కమర్ చీమా మాటల్లో పుతిన్ భారత్ కు వస్తున్నారు. రష్యా భారత్ తో ఉన్న స్పెషల్ అండ్ ప్రివిలైజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను మరింత బలోపేతం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ చర్చల్లో ప్రధానంగా డిఫెన్స్, ఆయిల్, ఆయుధాలపై దృష్టి ఉంటుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరో సీనియర్ జర్నలిస్ట్ ముబాషిర్ లుక్మాన్ మరింత తీవ్రంగా స్పందిస్తూ భారత్ S-500 క్షిపణులు, F-35 ఫైటర్ జెట్లు, భారీ క్షిపణి స్టాక్ ను రష్యా నుంచి కొనుగోలు చేయాలని చూస్తోంది. అంతేకాదు ఫ్రాన్స్ నుంచి కూడా 104 రాఫెల్ జెట్లను కొనుగోలు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. భారత్ ఉద్దేశం ఒకవైపు పాకిస్తాన్ ను ఆఫ్ఘనిస్తాన్ తో బిజీగా ఉంచి మరోవైపు తమపై దాడి చేయటానికే ఈ ఏర్పాట్లన్నీ అని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ పత్రికా రంగం నుంచి వచ్చిన మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే రష్యా అధ్యక్షుడి ఈ పర్యటనలో భారత్ ఏదైనా కుట్ర ప్లాన్ చేయొచ్చు, ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతు ఇచ్చేలా చర్చలు జరగవచ్చు అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిఫెన్స్, ఆయిల్, ఆయుధాలు వీటి కొనుగోళ్లు పాక్ కు టెన్షన్ ఇచ్చినా అంతకంటే పెద్ద భయం వేరే ఉంది. అదేంటంటే ప్రధాని మోదీ, పుతిన్ మధ్య జరిగే చర్చల్లో పాకిస్తాన్ తీవ్రవాదం గురించి చర్చ జరగటం, అలాగే ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ గురించి కూడా ప్రస్తావన వస్తుందేమోనని పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బలూచిస్తాన్ సహా పాకిస్తాన్ లోని ప్రతి ప్రావిన్స్ తమను తాము మునీర్ పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో ఒకవేళ పుతిన్ దృష్టి కాస్త పాకిస్తాన్ వైపు మళ్లీ మరోసారి ఆఫ్ఘాన్ తాలిబాన్ కు మద్దతు పెంచితే పాకిస్తాన్ సైన్యం 4 వైపుల నుంచి దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే మోదీ, పుతిన్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ప్రతి వార్తను పాకిస్తాన్ క్షుణ్ణంగా గమనిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి కొత్త వార్త ఇస్లామాబాద్ లోని మునీర్ సేనకు పెద్ద షాక్ ఇస్తోంది.